అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. యాక్చువల్లీ ప్రభుత్వ పరంగా ఈ మధ్య సంక్షేమ పథకాలు ఒక ట్రాక్ ఎక్కాయి. ఒక నెల 2 నెలల నుంచి కూడా తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేయడం, సో ఆ పాజిటివ్ వైబ్ జనంలోకి వెళ్తున్న తరుణంలో అన్నదాత సుఖీభవ ఇంప్లిమెంట్ చేయడం, సో ఆ పాజిటివ్ వైబ్ కూడా జనంలోకి వెళ్తున్న తరుణంలో స్త్రీ శక్తి పథకాన్ని లాంచ్ చేయడం, సో అది మహిళలు ఉపయోగించుకోవడం, ఇలా ఒక రకంగా ప్రభుత్వం మీద ఒక పాజిటివ్ టాక్ జనంలోకి వెళ్తుంది. సరిగ్గా ఆ టైంలో ఈ పాజిటివ్ చర్చ ముగ్గురు నలుగురు కలిసినా, ఎక్కడ రచ్చబండ జరిగినా, ఎక్కడ రైతు వారీగా సాయంత్రం వేళల్లో చర్చ జరిగినా, ఏ చెట్టు కింద ఏ చెరువు గట్టు మీద ఎక్కడ డిస్కషన్ జరిగినా సరే ప్రభుత్వం పట్ల ఈ పాజిటివ్గా ఈ అంశాల మీద చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంది. కానీ సరిగ్గా అదే టైంకి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో చేసిన కామెంట్స్ ప్రభుత్వానికి కొంత దెబ్బ కొట్టాయి. అదే ఎక్కువ మంది మాట్లాడుకున్నారు. ఆ తర్వాత శ్రీశైలం ఎమ్మెల్యే ఆ అటవీ శాఖ సిబ్బంది మీద చేసిన దాడి ఎక్కువగా చర్చనీయాంశమైంది. దాన్నే అందరూ మాట్లాడుకున్నారు. సో ప్రభుత్వానికి రావాల్సిన పాజిటివ్ వైబ్ కాస్త ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వివాదాల వలన రాలేదు. రాకపోగా కొత్తగా మరో ఇష్యూస్ కొన్ని వచ్చాయి. సో ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే బహుశా మంత్రులను ట్రాప్ చేయడానికి వైసీపీ ఒక వ్యూహం పన్నిందేమో, ఒక వల పన్నిందేమో అనిపిస్తుంది. అందులో మొదటిది అనిత గారికి సంబంధించి. నెల్లూరుకు చెందిన జీవిత ఖైదీలో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్కి పెరోల్ ఇచ్చే విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు హోంమంత్రి గారికి లేఖ రాయడం, హోంమంత్రి గారు దాన్ని ఎండార్స్ చేస్తూ ఇది వెరిఫై చేసి రూల్ ప్రకారం ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి అధికారులకు చెప్పడం, అది జూలై 16వ తేదీనే అధికారులు తిరస్కరించడం అన్నీ జరిగిపోయాయి. అక్కడితో ఎమ్మెల్యేల పాత్ర అండ్ హోమ్ మినిస్టర్ గారి పాత్ర క్లోజ్. కానీ దీనికి సంబంధం లేకుండా జూలై 30వ తేదీన ఒక జీవో రావడం, శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మంత్రులకు సంబంధం లేకుండా జరిగింది. ఎమ్మెల్యేలకు ఇచ్చిన లేఖలకు సంబంధం లేకుండా, మంత్రి గారు ఇచ్చిన ఎండార్స్మెంట్కి సంబంధం లేకుండా జరిగింది. అయినా సరే ఇక్కడ ప్రజలకు జవాబుదారీ ప్రజల్లో చులకనైంది, ప్రజల్లో చర్చగా మారింది ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలు అండ్ హోంమంత్రి గారు చేసిన విషయం. దాన్ని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో బాగా వాడుకున్నారు. విపరీతమైన నెగిటివ్ ప్రచారానికి వాడుకున్నారు. ఒక రకంగా డిఫెన్స్లోకి నెట్టేశారు వాళ్ళని. నిజానికి ఇదంతా జరుగుతున్నది ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలకి విలువ కాలేదు, అండ్ హోంమంత్రి గారు చేసిన ఎండార్స్మెంట్ దీనికి కూడా విలువ లేదు. వాళ్ళు ఆ తర్వాత ఎప్పుడో 14-15 రోజులకు రిలీజ్ చేశారు, పెరోల్ ఇచ్చారు. ఈ 15 రోజుల్లో చాలా వ్యవహారాలు గడిచాయి. ఒక 2-3 ఐపీఎస్ అధికారులు చక్రం తిప్పారు, సంథింగ్ బ్యూరోక్రసీలో పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు అనేది వీళ్ళందరూ అనుమానిస్తున్నారు. కానీ అనిత గారు మాత్రం డిఫెన్స్లో పడ్డారు, ఒక రకమైన ట్రాప్లో పడ్డారు. ప్రస్తుతానికి ఆమె ఇబ్బందుల్లో ఉన్నట్టే. అదే టైంలో మరో మంత్రి గారి విషయంలో వైసీపీ ఫేక్ ప్రచారం మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీలోనే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఒక తిరుపతికి చెందిన ఒక రెడ్డి గారు, ఎవరో సుదర్శన్ రెడ్డి ఏదో పేరు, ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు అండ్ టీడీపీ తరపున గట్టిగా వీడియోలు అయ్యి చేస్తూ ఉంటాడు. టీడీపీలో కూడా అధికార ప్రతినిధి ఏదో ఉంది, అతనికి పదవి నాకు సరిగ్గా తెలీదు. ఆయన నిన్న ఒక బాంబు పేల్చారు. తిరుపతిలో చాలా జరిగిపోతున్నాయి, ఒక మంత్రి గారు వస్తున్నారు, ఒక మంత్రి గారు ఇక్కడ అన్నీ చేస్తున్నారు, సో ఆయన ఎవరిని పట్టించుకోవట్లేదు, క్యాడర్ని పట్టించుకోవట్లేదు, అలా ఇలా అని చెప్పి ఆయన ఒక బాంబు పేల్చాడు. దాన్ని ఉటంకిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మంత్రి గారి గురించి చెప్పారు. మహిళలను లోబరుచుకుంటున్నారని, మహిళలకు పదవులు ఇస్తామని చెప్తున్నారని, అదని ఇదని పనికిమాలిన ఆరోపణలన్నీ చేశారు. అంటే చీప్ ఎలిగేషన్స్ కొని చేశారు. నిజానికి వీటి దేనికి మంత్రి గారికి సంబంధం లేదు. గతంలో ఆంధ్రజ్యోతిలో మంత్రి గారి మీద ఒక వార్త వచ్చింది, హైదరాబాద్లో ఆయన ఇలా ఉంటారు, వీకెండ్స్లో అక్కడికి వెళ్తారు అని. ఆ వార్తను గుర్తు చేస్తూ ఈ టీడీపీ సుదర్శన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత చేసిన కామెంట్స్ని గుర్తు చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి గారు తలా తోక సంబంధం లేని అంశాలను కొని చెప్పారు. మొత్తం మంత్రి గారు తిరుపతిలోనే అన్ని వ్యవహారాలు చేస్తున్నట్టు చెప్పారు. నిజానికి మంత్రి గారికి అటువంటి అలవాట్లు ఏమీ లేవు. ప్లస్ ఆయనకు మంత్రి అయిన తర్వాత కొంచెం బాధ్యతలు పెరిగేసరికి అసలు తీరిక కూడా ఉండట్లేదు, అంత గ్యాప్ కూడా ఉండట్లేదు. నెత్తి మీద చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఇవన్నీ వదులుకొని ఆయన అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అలా వెళ్ళే టైప్ కాదు. కానీ వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే పనిచేసిన ఒక అసంతృప్తివాదిని బయటకు తీసుకొచ్చి అతని చేత ఈ ఆరోపణలు చేయించి దాన్ని ఉటంకిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పడం అంటే ఈ మంత్రి గారిని కూడా కాస్త డిఫెన్స్లోకి నెట్టేయాలి, ఈ మంత్రి గారిని కూడా కొంత ట్రాప్ చేయాలి, ఈ మంత్రి గారిని కూడా కొంత ఇబ్బంది పెట్టాలి అనేది. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మంత్రుల విషయంలో
వైసీపీ ఒక ఇప్పటికే ఎమ్మెల్యేలు చాలామంది చులకన అయిపోయారు. ఎమ్మెల్యేలు నోటి దురుసు కారణంగా, మాటతీరు కారణంగా, అవినీతి కారణంగా, వివాదాల కారణంగా అనేక కాంట్రవర్సీల్లో ఇరుక్కొని కొంత చులకన అయిపోయారు. సో ఎమ్మెల్యేల కంటే మంత్రులు ఇటువంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటే ఆ మరక ప్రభుత్వానికి తగులుతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుద్ది. సో అందుకు బహుశా కొంతమంది మంత్రుల విషయంలో వైసీపీ వాళ్ళు ఏమైనా ట్రాప్ చేస్తున్నారేమో, వైసీపీ వాళ్ళు ఏమైనా నిఘా పెట్టి సైడ్ ట్రాక్ పట్టించాలని చూస్తున్నారేమో, డైవర్ట్ చేయడానికి చూస్తున్నారేమో. అందుకే మంత్రులు కూడా ఒక్కసారి అలర్ట్గా ఉంటే మంచిది. ఈవెన్ క్యాబినెట్లో ఉన్న చాలామంది మంత్రుల విషయంలో ఒక నిఘా ఉంది. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొంతమందికి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, కొంతమంది మీద కొన్ని ఆరోపణలు, విమర్శలు చాలా వస్తున్నాయి. సో ఈ నిఘా ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఇలా చేస్తున్నప్పుడు అనవసరమైన ట్రాప్ తిరిగి, అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలు చేస్తున్న పన్నే కడుక్కోలేక ప్రభుత్వం సతమతం అవుతుంది. ఎమ్మెల్యేల వ్యవహార శైలిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక చంద్రబాబు గారు, లోకేష్ గారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ టైంలో మంత్రులు కూడా దేనికైనా దొరికారు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడక తప్పదనమాట. సో అందులోకి ఏమీ లేకుండానే వైసీపీ వాళ్ళు ఊరికూరికి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ టైంలో మంత్రులు అలర్ట్గా ఉంటూ కౌంటర్ అటాక్ చేయడం మంచిది. ఒక వ్యూహాత్మకంగా కొంచెం ధాటిగా వెళ్ళడం మంచిదన్నమాట. థ్యాంక్ యూ.